నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్లా. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి, దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. సార్, ప్రతిరోజు న్యూస్ లో కామన్ గా కనిపించేవి యాక్సిడెంటల్ ఈ కేసెస్ కనిపిస్తూనే ఉంటాయి, న్యూస్ లో వస్తూనే ఉంటాయి. యాక్సిడెంట్ ఇక్కడ అయింది, అక్కడ అయింది. అయితే ఇట్లా ఒకే కుటుంబానికి సంబంధించి మొత్తం కుటుంబం అంతా యాక్సిడెంట్ లో చనిపోవటం అనేది నిజంగా చాలా చాలా ఘోరాతి ఘోరమైన ఇన్సిడెంట్. అది ఎవరికి అలాంటి ఇన్సిడెంట్స్ రాకూడదు. ఆ కుటుంబం ఇంకా మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉంటారు కదా, ఏ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రాకూడదనే మన ప్రయత్నం. డెఫినెట్లీ రాకూడదనే మన ప్రయత్నం. అందుకే మాట్లాడుతున్నాం. అదర్వైజ్ దీని గురించి ఇంత చర్చించుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ. అసలు ఎందువలన ఇట్లా యాక్సిడెంట్స్ అనేవి ఇట్లా ఇంత ఘోరాతి ఘోరంగా జరుగుతుంటాయి? చిన్న పిల్లలు చనిపోవటం అనేది ఇంకా దానికంటే హృదయ విదారకమైనటువంటిది ఇంకొకటి ఏది ఉండదేమో అనిపిస్తుంది. యాజ్ అ న్యూమరాలజిస్ట్ చెప్పండి, ఇది ఇట్లాంటి అంశాలు ఎందువలన జరుగుతూ ఉంటాయి? వీటికి ఏంటి ఒక ఎండ్ కార్డ్ ఉండాలి కదా, దీనికి ఏంటి పరిష్కారం? నిజమమ్మా. దీని మీద వివరణ కావాలని మన ఛానల్ నుంచి నాకు పేపర్లో వచ్చిన న్యూస్ ని నాకు పంపించారు. సో దాంట్లో నేను బ్రీఫ్ గా చదవగా నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు తీర్థయాత్రకు వెళ్ళి వస్తున్నారు. బహుశా తిరుపతి. ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలు, ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, మొత్తం 6. సో ఈ 6లో చూసుకుంటే గనక 6 పేర్లని నేను ఫస్ట్ ఏ సంఘటన చూసినా కూడా, ఎందుకంటే నా న్యూమరాలజీ అనేది నాది రీసెర్చ్ మోడ్లోనే ఉంటుంది. ఈ న్యూమరాలజీని ఇంత సనాతన ధర్మాన్ని పాటిస్తూ కూడా న్యూమరాలజీ నెంబర్స్ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇప్పటి వరకు కూడా పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా దుస్సంఘటన జరిగిన వాళ్ళని చూడలేదు. పేర్లో రాంగ్ నెంబర్ ఉండి వాళ్ళు అన్నీ బాగున్నాయని అనుకున్న వాళ్ళని చూడలేదు. అందువల్ల ఖచ్చితంగా మన పేరులో రాంగ్ నెంబర్ ఉండకూడదని మనం చెప్తున్నాం. మనం 2 రోజుల క్రితమే మహేష్ అనే పేరు గురించి ఒక వీడియో చేసాం. సో ఇందులో వార్తలో చనిపోయిన వాళ్ళలో మహేష్ పేరు, ఆయన భార్య జ్యోతి. మహేష్ అనే పేరులో 6-3 కాంబినేషన్, జీవితం విధ్వంసం. ఆయన భార్య పేరు జ్యోతి అనే పేరు 1 and 6 కాంబినేషన్. 1 and 6 కాంబినేషన్ అంటే డ్రాస్టిక్గా లైఫ్ డ్యామేజ్ అనమాట. అంటే అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా డ్యామేజ్. 1 and 6. జ్యోతి అనే పేరుని నేను ఎలా దాన్ని విశ్లేషిస్తానంటే, జ్యోతి అనే పేరు వినంగానే నాకు ఒక కరిగిపోతున్న కొవ్వొత్తి కనబడుతుంది. అంటే ఒక కొవ్వొత్తిని వెలిగిస్తే ఆ కొవ్వొత్తి తాను కరుగుతూ ఇతరులకి చుట్టూ వెలిగేలా ఇస్తుందో, అట్లా ఆ పిల్ల జీవించినంతకాలం కుటుంబం కోసం పనిచేసి, కుటుంబం కోసం జీవించి, అనారోగ్య సమస్యతోనో లేదా యాక్సిడెంట్లుగానో లేదా అకస్మాత్తుగానో ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ జ్యోతికైనా వస్తుంది. రాలేదు అంటే వాళ్ళు ఇంకా బాగా కఠిన నేరస్తుల కింద లెక్క అవుతుంది. ఎందుకంటే సఫర్ అవుతూనే ఉంటారు, ఏళ్ల కొలది ఆరోగ్యంతో సఫర్ అవుతూనే ఉంటారు. అది జ్యోతి. 2 వాళ్ళ పాప పేరు రిషిత అనే పేరు రాంగ్ నెంబరు, యాక్సిడెంటల్ నెంబరు, డెత్ నెంబరు. వాళ్ళ బ్రదర్ మహేందర్ అనే పేరులో 31వ నెంబరు. 31వ నెంబర్ని డెత్ అండ్ డైవర్స్ నెంబర్ అంటారు. అంటే జాతకం ప్రకారం ఆయుష్ అయిపోయింది, యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇలా యాక్సిడెంట్ అవుతుంది, లేదు అంటే డైవర్స్ అవుతుంది. విచిత్రం ఏంటంటే వాళ్ళ వైఫ్ పేరు కూడా అదే నెంబరు, మాధవి అనే పేరులో కూడా అదే నెంబరు. ఆవిడ బతికి బయటపడింది. ఆవిడ ఒక్కతి ప్రాణాలతో ప్రస్తుతం ఉంది అని చెప్తున్నారు. చాలా నరకం కదా సార్, ప్రాణాలతో ఇంతమందిని కుటుంబ సభ్యుల్ని కోల్పోయి. తర్వాత వాళ్ళ పాప 2 ఏళ్ల పాపట. రిషిత 6 ఏళ్ల పాప అయితే లియాన్సీ 2 ఏళ్ల పాప. లియాన్సీ పేరులో డెత్ నెంబర్ ఉంది. సో నేనేమంటున్నానంటే
6 వ్యక్తులు రాంగ్ నంబర్ ఉన్న వ్యక్తులు ఒక వాహనంలో ప్రయాణిస్తే అది తప్పకుండా యాక్సిడెంట్ అవుతుంది. 40 మంది వ్యక్తులు రాంగ్ నెంబర్ ఉన్న వ్యక్తులు ఒకే రోజు అందరూ డ్రైవర్తో సహా ఒక బస్సులో రాంగ్ నెంబర్ ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ బస్సు ఏదో ఒక ప్రమాదానికి గురి అవుతుంది. ఏంటి, ఒక 1000 మంది ఒక ట్రైన్లో ఉన్నారంటే ఆ రోజు ఆ ట్రైన్కి ఏదో అవుతుంది. అంటే అందులో ఒక్కడు అదృష్టవంతుడు ఉన్నా కూడా మిగతా వాళ్ళు సేఫ్గా బయటపడతారు. ఒకడికి రాసలేదనుకోండి, ఒకడి పేరు బాగుంది, అంటే ఒకడంటే ఒకడని కాదు, మ్యాక్సిమం ఇలా పేరులో రాంగ్ నెంబర్ ఉండకూడదు. పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి. మనం చెప్పేది అదే. డెత్ అండ్ డైవర్స్ నెంబర్స్, ఈ మహేష్ అనే 6-3 కాంబినేషన్ జీవితం విధ్వంసం, ఇన్ని ఎందుకు మనం న్యూమరాలజీ మీద అవగాహన కల్పిస్తున్నామంటే ఏ కుటుంబం కూడా ఇలాంటి దుస్సంఘటనతో అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే చివరికి ఏమవుతుందంటే దేవుడి మీద నింద మోపుతారు. డెఫినెట్లీ యాత్రకెళ్ళొచ్చాము, యాత్రకెళ్ళొచ్చారు, మమ్మల్ని దేవుడు కాపాడలేదు అంటారు. మిగతా కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు దేవుడి యాత్రకు వెళ్ళారు, వెళ్ళి ఇలాంటి ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరతామనగా తెల్లవారుజామున ఇలాంటి సంఘటన జరగటం అనేది చాలా 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 నన్ను బాధపెట్టి, మనసును ఇబ్బంది పెట్టి ఒక దుస్సంఘటన, డెఫినెట్లీ ఒక దుస్వప్నంగా భావిస్తున్నాను నేను. ఇది కల అయితే బాగుండేమో అనిపిస్తుంది. ఏంటి, ఎంతో భవిష్యత్తు ఉన్న 2 అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, కుటుంబం మొత్తం ఇలా జరగటం అనేది చాలా చాలా దురదృష్టకర సంఘటన. ఇంట్లో పెద్దవాళ్ళు ఒకవేళ బ్రతికి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి అసలు? నరకమే, ప్రత్యక్ష నరకం కదా. చేతికి 100% అందొచ్చిన పిల్లలు, పైగా మనవలు. సో ఏమంటున్నా అంటే పేరులో ఉండే నెంబర్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. పేరులో ఉండే నెంబర్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. అంటే ఒక వ్యక్తి పేరు గురించి మాట్లాడితే ఆ వ్యక్తి సీఎం కదా, సీఎం ఎలా అయ్యాడు, అదృష్టం లేకపోతే అంటే 2 సార్లు సీఎం అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి దుర్మరణానికి పాలయ్యారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో. సో వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరులో ఉన్న నెంబరు ఆయన అదృష్టానికి కారణమవుతే ఆయన్ని ప్రజలందరూ రాజన్న అని, వైఎస్ఆర్ అని, బాగా దగ్గర క్లోజ్గా ఉన్నవాళ్ళు రాజా అని, ఇలా రకరకాల పేర్లతో పిలవడం వల్ల వచ్చిన బ్యాడ్ లక్కే హెలికాప్టర్ యాక్సిడెంట్ కారణం. దీనికి జాతకం కూడా కారణం అవుతుంది, కానీ ఇన్ని రకాల నెగిటివ్ను సరఫరా చేసేది, జాతకంలో ఉన్న పరిస్థితిని మన జీవితంలోకి తీసుకొచ్చేది పేరులో ఉన్న నెంబరు. దీన్ని సరిచేసుకోవడం ద్వారా మనం ప్రమాదాల నుంచి ఎస్కేప్ అవ్వచ్చు, ప్రమాదాలని దాటుకోవచ్చు, గండాల నుంచి బయటపడవచ్చు. పిల్లల్ని బతికించండి, పిల్లలకి ఇష్టం వచ్చినట్టుగా పేర్లు పెట్టకండి, మీరు మీ పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోండి, పేరుని సరి చేసుకోండి అనగానే మీరు నా 10th క్లాస్ సర్టిఫికేట్ మార్చాలా, నా డిగ్రీ సర్టిఫికేట్ మార్చాలా, నా ఆధార్ సర్టిఫికేట్ మార్చాలా అని టెన్షన్ పడకండి. బతికి బాగుంటే కదా అవన్నీ పనికొస్తాయి, బతికి బట్టగడితే కదా ఆ సర్టిఫికేట్లన్నీ మనకు ఉపయోగపడతాయి, లేకపోతే ఎక్కడి నుంచి. సో మనకి మన సనాతన ధర్మం జ్యోతిష శాస్త్రాన్ని అందించింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జరగాల్సిన సంఘటనలు జరగక మానవు, కానీ పేరులో రాంగ్ నెంబర్ ఉంటే అది జరగాల్సింది డ్యామేజ్గా మిగిలిపోతుంది. మనం చేసే హెల్త్ ఇన్సూరెన్స్ మన హాస్పిటల్ బిల్స్ని భరిస్తుంది, కానీ మనం పేరు సరి చేసుకుంటే మనం హాస్పిటల్స్కి వెళ్లకుండా సరిపెడుతుంది, రక్షిస్తుంది, కాపాడుతుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినా, ఒక కుటుంబాన్ని ఇలాంటి మ్యాసివ్ యాక్సిడెంట్స్ చూసినా వాళ్ళకి ఏమన్నా ఇన్సూరెన్స్లు ఉన్నాయా ఇవన్నీ చూస్తారు. కార్కి ఇన్సూరెన్స్ చేయిస్తారు, మనిషి హెల్త్కి ఇన్సూరెన్స్ చేయిస్తాము, మనుషులకి లైఫ్ ఇన్సూరెన్స్ చేయిస్తాము. ఏంటి, మనం చేసే లైఫ్ ఇన్సూరెన్స్ మన మరణానంతర జీవితానికి ధీమానిస్తుంది, కానీ మన పేరులో ఉండే రాంగ్ నెంబర్ తీసేసి పేరు కరెక్షన్ చేసుకోవడం ద్వారా జీవితాన్ని మరణ పంచుల దాకా వెళ్ళకముందే అర్ధాయుష్ మరణం లేకుండా పూర్ణాయుర్ధాన్ని ప్రసాదించి జీవితానికి ధీమానిస్తుంది.
కనుక పేరు కరెక్షన్ అనేది చాలా అవసరం. మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది. నేమ్ కరెక్షన్. రైట్ సార్. ఇట్లాంటి సంఘటన ఇంకొకటి జరగకూడదు అని కోరుకోవటం మినహా ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి.